ఇక ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళనతో హైదరాబాద్లోని బస్ భవన్ హోరెత్తింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విశ్రాంత ఉద్యోగులు బస్ భవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పిన రేవంత్ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరించారు. బాధలు ఏంటని ఒకసారి సమీక్షించి పునఃపరిశీలించుకొని మాకు మా యాజమాన్యం కానీ లేక మా ప్రభుత్వం నుంచి కానీ సాయం అంది తక్షణమే మా రిటైర్మెంట్ వాళ్ళకు బకాయిలు చెల్లించాలని తెలియజేస్తున్నాం. మేము పుక్కడికి ఏమంటలేము సార్, మా దగ్గర కట్ చేసుకున్నారు. సంస్థను నడపడానికి రిటైర్డ్ అయిన వాళ్ళకు మావి కట్ చేసుకున్నారు. మా గ్రాడ్యుయేటీ అది కట్ చేసుకొని అవి ఇవ్వకుండా ఆఫ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? రేషన్ కార్డు లేదు, ఆసరా పెన్షన్ లేదు. నేను 65 సంవత్సరాల వయసు ఉన్నది సార్. నేను ఎట్లా బతకాలి? వాళ్ళు ప్రకటించేటప్పుడు అన్ని ప్రకటిస్తున్నారు సార్. ఉచిత బస్సు అనే పదం ముందు వస్తుంది 5-6 పథకాలలో. మరి సార్ బండిలో డీజిల్ పోస్తేనే కదా నడిచేది, బండి నడిపితేనే కదా బస్సు నడిచేది. నువ్వు విపరీతంగా ఫ్రీ 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 అనుకుంటా పోయినావు. కానీ అందులో పనిచేసిన మా కూడుకు తినే తిండి కోసం మాకు కావాలా వద్దా? మా సావులకు కారణము అధికారులు, ప్రభుత్వం. ఇదే సార్. మేము ఎలాంటి ఉచితాలని మేము కోరడం లేదు. మాకు ఆ బంధు ఈ బంధు కావాలని కోరతలేము. కావాలి మా కష్టార్జితం మాకు రావాల్సిన పిల్లలు, మా పిల్లలు చెందవలసిన పిల్లలు మేము ప్రతిగుండగానే ఇవ్వాలని మేము కోరుకుంటాము. మిమ్మల్ని బ్రతిలాడుకున్నాము, మా సమస్యలను మీ యొక్క సముఖంలో పెట్టినాము, అయినా మీరు స్పందించట్లేదు. మీకు మా మీద కరుణ కలగట్లేదు. ఎందుకని? ఒక్కొక్కరికి 60 నుంచి 68 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు ఇక్కడ. వీరు ఎంత వేదనతో వచ్చినారు ఇలా బస్ భవన్ దగ్గరికి. మరి కాబట్టి అధికారులు స్పందించాలి. వారికి రావాల్సిన ప్రతి బకాయి ఆగస్టు మాసం నుంచి ఇప్పుడు గ్రాడ్యుటీలు కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం రిటైర్ అయిన రోజునే గ్రాడ్యుటీ ఇవ్వాల్సిన అవకాశం ఉండగా కూడా రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటీ కూడా ఇవ్వట్లేదు. మీకు అన్ని గౌరవంగా ఇస్తా, అన్ని రకాలు చూసుకుంటా అని చెప్తే నమ్మాం ఆర్టీసీ కార్మికులుగా. కానీ వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత అసలు విస్మరించాడు. కార్మికుల్ని అత్యంత ఘోరంగా అవమానిస్తున్నారు. ఇలా రిటైర్ అయిన కార్మికులు వృద్ధాప్యంలో చక్కగా గౌరవంగా బతకాలని కోరుకుంటారు. డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుంటారు, పిల్లలు పెళ్లి చేస్తారు, ఇంకేదైనా పనులు చేస్తారు. అవన్నీ ఏం చేయకుండా అరిగోసపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయము ముందలపడదు, అడవిలో ఏడ్చినటువంటి ఇల్లు ముందలపడదు. కానీ ఆర్టీసీ కార్మికులు ఏడిస్తే మాత్రం గవర్నమెంట్ కూడా ముందలపడదు. కాబట్టి ఆ గవర్నమెంట్ మా యొక్క సంతోషంగా ఉంటే మీరు మంచిగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎంబడే మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పిస్తే బాగుంటుంది. చాలా మంది సిక్ అయ్యారు, సిక్ బెడ్ మీద ఉన్నారు. కొంతమంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే చాలా మంది చనిపోతున్నారు. మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 2017 పే స్కేల్ ఏరియర్స్ ఇవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే మాకు డిఫరెంట్ సెటిల్మెంట్స్, గ్రాట్యుటీను, లివ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలనేది ఒకటి. తర్వాత మాకు పెన్షన్ ఆర్టీసీ తరఫు నుంచి వచ్చే పెన్షన్ లేదు, ఒక SRBS తప్ప ఏది లేదు. అది కూడా SRBS కూడా VRS వాళ్ళకి ఇవ్వడం లేదు. అంటే 30 ఏళ్ళ సర్వీస్ ఉండి కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలని సర్క్యులర్స్లో ఉంది. అయినా కూడా మా VRS వాళ్ళు దాదాపు 30 ఇయర్స్ దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 35 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ నుంచి రావాల్సిన SRBS పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. రావాల్సిన డబ్బులన్నీ కూడా మాకు ఇన్ టైంలో కనీసం ఇప్పటికైనా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తాం.